మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సృష్టిలో అత్యంత మధురమైన పదం అమ్మ. తన రక్త మాంసాలను పంచి తన ప్రాణానికి మించి నవమాసాలు మోసి ఊపిరి ఆగేలా వచ్చే పొరిటి నొప్పులను సైతం చిరునవ్వుతో భరించి బిడ్డకు ప్రాణం పోస్తుంది తల్లి. తన కడుపున పుట్టినవాడు ఎలాంటి వాడైనా ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేస్తుంది అమ్మ. తన కడుపు నిండినా నిండకున్నా బిడ్డ కడుపు చల్లగా ఉంటే చాలని ఎలాంటి కష్టానైనా భరిస్తుంది అమ్మ. కొడుకు కసాయి వాడైనా కటికుడైనా మంచివాడిగా మారి రాజులా బతకాలని ప్రతి తల్లి కలలు కంటుంది. కానీ అదే తల్లి కడుపులో పుట్టి పెరిగిన ఒక కొడుకు మానవ మృగంగా మారాడు. గుండెల్లో పెట్టుకుని కనిపించిన కొడుకే గుండెలపై కూర్చొని కసి తీరా కత్తితో పదే పదే పొడుస్తుంటే ఆ తల్లి ప్రాణం కొడుకు కళ్ళల్లోకి చూస్తూ విలవిలలాడిపోయింది. నాన్న, ఏం చేశానని ఇలా పొడుస్తున్నావురా? వద్దురా, నాకేదైనా అయితే నీకు పోలీసులు కోర్టులంటూ కష్టాలు వస్తాయిరా. ఒక అమ్మాయితో తిరుగుతూ అదే నిజమైన ప్రేమనుకొని తల్లి ప్రేమను కూడా కాదనుకున్నాడు. తన ప్రేమకు అడ్డు వస్తుందనేటువంటి కారణంతో తల్లిని కసి తీరా చంపిన ఈ కొడుకుని ఏం చేయాలి? సృష్టిలో అత్యంత మధురమైన పదం అమ్మ. తన రక్త మాంసాలను పంచి తన ప్రాణానికి మించి నవమాసాలు మోసి ఊపిరి ఆగేలా వచ్చే పొరిటి నొప్పులను సైతం చిరునవ్వుతో భరించి బిడ్డకు ప్రాణం పోస్తుంది తల్లి. తన కడుపున పుట్టినవాడు ఎలాంటి వాడైనా ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేస్తుంది అమ్మ. తన కడుపు నిండినా నిండకున్నా బిడ్డ కడుపు చల్లగా ఉంటే చాలని ఎలాంటి కష్టానైనా భరిస్తుంది అమ్మ. కొడుకు కసాయి వాడైనా కటికుడైనా మంచివాడిగా మారి రాజులా బతకాలని ప్రతి తల్లి కలలు కంటుంది. కానీ అదే తల్లి కడుపులో పుట్టి పెరిగిన ఒక కొడుకు మానవ మృగంగా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ దారుణ ఘటన యావత్ సమాజాన్ని నిలదీస్తూ మాతృత్వం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. పేగు తెంచుకొని పుట్టిన ఆ రక్తపు ముద్దే ఆమెను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడేలా చేసింది. గుండెల్లో పెట్టుకుని కనిపించిన కొడుకే గుండెలపై కూర్చొని కసి తీరా కత్తితో పదే పదే పొడుస్తుంటే ఆ తల్లి ప్రాణం కొడుకు కళ్ళల్లోకి చూస్తూ విలవిలలాడిపోయింది. నాన్న, ఏం చేశానని ఇలా పొడుస్తున్నావురా? వద్దురా, నాకేదైనా అయితే నీకు పోలీసులు కోర్టులంటూ కష్టాలు వస్తాయిరా. వద్దు చిన్న, పొడవద్దు చిన్న అంటూ ప్రాణాలు వదిలిన ఆ తల్లి కథ వింటే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రావాల్సిందే. శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట ముంజేటి వీధికి చెందిన స్పందన కుమారుడు ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. కొడుకు గాడి తప్పుతున్నాడన్న భయంతో ఆమె అడుగడుగునా నిబంధనలు విధిస్తూ కఠినంగా వ్యవహరించింది. నువ్వు చేసేది తప్పు అంటూ వారించేది. అదే ఆమె చేసిన తప్పైంది. తల్లి మాటలు ఆ కొడుక్కి అస్సలు నచ్చలేదు. దీనికి తోడు తన ప్రేమకు తల్లి అడ్డు వస్తుందని పగ పెంచుకున్నాడు. దీంతో తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో స్పందన కొడుకు ఈ నెల 4న తన స్నేహితుడిని తీసుకొచ్చాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి పిలిపించాడు. మా అమ్మ ఇంటికి రాగానే బాత్రూంకి వెళ్తుంది, నువ్వు అక్కడే ఉండి ఆమెను చంపేయి అని స్నేహితుడికి సూచించాడు. ఇంటికి రాగానే బాత్రూంకు వెళ్ళిన స్పందనను అక్కడే మాటు వేసిన బాలుడు గట్టిగా పట్టుకొని నోరు మూశాడు. పెరుగులాటలో స్పందన బాత్రూంలో కింద పడిపోయింది. దీంతో ఆమెను కొడుకు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి 2 చాకులతో ఆమె శరీరంపై 12 నుంచి 15 సార్లు కత్తితో పొడిచారు. ఇద్దరు బాత్రూంలో తల్లి రక్తాన్ని శుభ్రం చేశారు. ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా అంతా మాయం చేశారు. మృతదేహాన్ని ఇంటి వెనుకున్న చెరువు వద్ద ముళ్ళ పొదల్లో పడవేశారు. చూసారుగా, ఈ దారుణం వింటుంటే కొడుకు పెడదోవన పడుతున్నాడని, చెడు సావాసాలు తిరుగుతున్నాడని తెలిసి తెలియని వయసులో 10వ తరగతి పాస్ అయిన కుమారుడు అడ్డదారులు తొక్కి జీవితాన్ని నాశనం చేసుకొని భవిష్యత్తును
ఇబ్బందుల్లోకి నెట్టుకుంటాడని భావించిన ఆ తల్లి కొడుకు మారాలని, మంచి ప్రవర్తనతో తిరిగి మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నింది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో చిన్న చిన్న ఆంక్షలు పెట్టింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా, చెడు సావాసాలు చేసే స్నేహితులకు దూరంగా ఉంచేలా పలుసార్లు చెప్పింది ఆ తల్లి. కానీ అదే ఆ కొడుక్కి నిజంగా తల్లి ఒక రాక్షసిగా మారిపోయింది. ఆ తల్లి చెప్పే మంచి మాటలు ఏమాత్రం ఆ కొడుక్కి నచ్చలేదు. తెలిసి తెలియని వయసనాలో, లేదంటే అప్పుడే ఎదిగి యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆ కుమారుడు గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయితో తిరుగుతూ అదే నిజమైన ప్రేమ అనుకొని తల్లి ప్రేమను కూడా కాదనుకున్నాడు. తన ప్రేమకు అడ్డు వస్తుందనేటువంటి కారణంతో తల్లిని కసి తీరా చంపిన ఈ కొడుకుని ఏం చేయాలి? ఒకటి కాదు, రెండు కాదు, మరో స్నేహితుడిని వెంట తీసుకొచ్చి మరి కాపు కాసి మరి కక్ష కట్టి మరి తల్లిని కసి తీరా పొడిచాడంటే ఇలాంటి వ్యక్తులని కొడుకులనాలా, కుమారులనారా, రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలనాలా? తెలిసి తెలియక చేసినటువంటి చేష్టలని కొంతమంది చెప్తుంటారు. కాదు, తెలిసి ఇలా తల్లిని చంపిన ఈ వెధవల్ని ఎలా శిక్షించాలి? 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరి మంచి భవిష్యత్తు కోసం బంగారు అడుగులు వేయాల్సినటువంటి ఆ కొడుకు తల్లి ప్రాణం తీసి ఒకటి కాదు, రెండు కాదు, 15 సార్లు కత్తితో కసితీరా పొడిచి చంపాడంటే నిజంగా ఈ సమాజం ఎటు వెళుతుంది? నిజంగా ఇప్పుడున్న కుమారులు, కొడుకులు ఇలాంటి వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలి? తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా బిడ్డ ప్రాణమే ముఖ్యమని, బిడ్డ భవిష్యత్తే ముఖ్యమని, బిడ్డ జీవితమే ముఖ్యమని ప్రతి తల్లి ఎన్నో కష్టాలు పడుతుంది, ఎన్నో వేదనలు భరిస్తుంది. కానీ ఇలాంటి కొడుకుల కోసమా ఆ తల్లి పడే కష్టాలు? ఇలాంటి కొడుకులను కనడం కోసమా ఇలాంటి తల్లులు ప్రసవ వేదనలు అనుభవించేది? ప్రాణాలు పోతున్నా సరే పంటి కింద ఆ నొప్పిని భరిస్తూ బిడ్డకు ప్రసవించేది ఇలాంటి బిడ్డల కోసమని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఇలాంటి కొడుకుల్ని ఎలా శిక్షించాలి? మంచి మాటలు చెప్తున్న తల్లిని చంపిన ఈ వ్యక్తిని, ఈ కుమారుణ్ణి, ఈ కొడుకుని ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి. తల్లిని చంపిన కొడుకు ఇంకా మైనారిటీ తీరలేదని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ తల్లిని చంపిన తర్వాత ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న నగలను ఎత్తుకెళ్ళి ముంబైలో మకాం వేశాడు. ముంబై ఎందుకు వెళ్ళాడనే అనుమానం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాను ఒక డాన్ కావాలని, తాను ఒక రౌడీ కావాలని, అండర్ డాన్గా సినిమాలను చూసి కేజీఎఫ్ లెవెల్లో తను ఒక అండర్ డాన్గా మారాలని కలలు కనేవాడంట ఈ తల్లి కుమారుడు. హ్యాబిట్స్, వాడి తాలూకు లైఫ్ స్టైలు ఇదంతా తెలుసుకున్న తర్వాత అసలు అబ్బాయి కూడా ఎందుకు అయి ఉండకూడదు అనేది మేము ఒక దీనికి వచ్చిన తర్వాత, ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అబ్బాయి గురించి సెర్చ్ చేయడం అనేది మొదలుపెట్టాం. అబ్బాయి గురించి సెర్చ్ చేసాం. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా యూజ్ చేసుకొని టెక్నికల్గా వాడిని తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి చెప్పిన విషయాలన్నీ కూడా వింటుంటే మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ అనిపించింది. అరే, పిల్లలు ఎంతలా చెడిపోతున్నారు, లేదా ఒక సెల్ ఫోన్ ప్రభావంతో, లేకపోతే ఒక సినిమా ప్రభావంతో, వీటన్నిటితో ఈ విధంగా చెడిపోతున్నారు అని ఒక బాధ అయితే మాకు కలిగిందండి. దీనిలో ఏంటంటే ఈ ఎవరైతే చనిపోయారో స్పందన, వీళ్ళ అబ్బాయి, అదేవిధంగా ఈ అబ్బాయి తాలూకు ఇంకొక ఫ్రెండ్, ఈ అబ్బాయి కంటే అబ్బాయి ఒక 2 years పెద్ద, హీఈస్ ఆల్సో జువెనల్, చిన్న పిల్లోడే. వీళ్ళిద్దరు కూడాను ఇంటి నుంచి పారిపోవాలి, ఇంట్లో నుంచి డబ్బులు గోల్డ్ పట్టుకొని వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి మనం ముంబై వెళ్ళి డాన్ అవ్వాలి, ఇది వాళ్ళ కోరిక. నేను పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు పెట్టుకున్న ఆ పేర్లకే అవమానం వస్తుంది. ఆ తర్వాత ముంబైకి వెళ్ళి మకం వేసిన తర్వాత అక్కడ జల్సాలు చేయడానికి ఈ కుమారుడు చేయని చేష్టలు అంటూ లేవు. పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. ఇతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే తన ఇన్స్టా అకౌంట్ నుంచి తన తల్లిని ఏ విధంగా చంపాడో స్నేహితులకు సీన్ టు సీన్ చెప్పాడు. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ముంబైలో ఉన్న ఈ మైనర్ బాలుణ్ణి, ఈ మైనర్ కర్కశకుణ్ణి అదుపులోకి తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అంతలోనే
ఇతనికి పోలీసులు తమను పట్టుకోవడానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని ముంబై నుంచి నేరుగా తిరుపతికి మకాం మార్చారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఇద్దరిని హత్య చేసిన ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ తల్లి మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కొడుకు చేతిలో దారుణంగా చనిపోయిన ఆ తల్లి శవాన్ని చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలాంటి కొడుక్కా నువ్వు జన్మనిచ్చింది, ఇలాంటి కొడుకు కోసమా నువ్వు తహతహలాడింది, ఇలాంటి కొడుకు భవిష్యత్తు కోసమా నువ్వు ఎంతో వేదనను అనుభవించింది, ఇలాంటి కొడుకు చేతిలోనే నువ్వు ప్రాణాలు వదిలేవో తల్లి అంటూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు మున్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరి కడుపు తరుక్కుపోతుంది. ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? ఆ తల్లి కడుపున పుట్టిన ఈ వెధవ అండర్ డాన్ కావాలని ఈ వయసులో వేరొక అమ్మాయితో తిరగడానికి తల్లి అడ్డు వస్తుందనేటువంటి ఉద్దేశం కూడా కారణం కావడంతో కసితీరా పొడిచి చంపిన ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా ఏమనాలో మీరే కామెంట్ చేయండి.